మేం చేయలే, కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కి ఇచ్చాం. మాకు ఇట్లా పరిస్థితి వచ్చింది, ఎక్కడ నీళ్లున్నాయి, ఎక్కడ పెట్టాలి అని అడిగితే కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ మేడిగడ్డ దగ్గర కట్టండి అని చెప్తే ఆ మేడిగడ్డ దగ్గర ప్రతిపాదించాం. దాని ద్వారా 280 టీఎంసీల నీళ్లు తీసుకోవడానికి సెంట్రల్ వాటర్ కమిషన్ మాకు అనుమతించింది. ఇది వాస్తవం. దీన్ని తప్పుదో పట్టిస్తారు ఉత్తమ్ గారు. ఇకపోతే ఒక ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిందంటాడు. అయ్యా మీరు పెట్టినప్పుడు 16 టీఎంసీలు పెట్టిండ్రు. నీటి నిర్వహణ సామర్థ్యం మొత్తం ప్రాణహిత చేవెలలో ఇంక్లూడింగ్ తమ్మిడిహట్టి 5 కలిపితే 16. బీఆర్ఎస్ దాన్ని 141 టీఎంసీలకు పెంచింది. 141 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు కట్టాలంటే ప్రాజెక్ట్ కాస్ట్ పెరగదా? ఆయకట్టు 2 అంతలైంది. మీరు 16 లక్షలు పెడితే మేము 36 లక్షలకు తీసుకుపోయినాం ఆయకట్టును. ఆయకట్టు 2 అంతలు పెరిగింది. నీటి నిర్వహణ సామర్థ్యం 16 నుంచి 141 టీఎంసీలకు పెరిగింది. నీళ్లు తెచ్చే సామర్థ్యం 2 టీఎంసీకి పెంచాం. మీది 1.8 ఉండే ఆ రోజు. ఇట్లా తెలంగాణ భవిష్యత్ అవసరాలను, త్రాగునీటి అవసరాలను, సాగునీటి అవసరాలను, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని మేము 100 ఏళ్లను ముందు పెట్టుకొని ఈ ప్రాజెక్టును మార్చాం. మీరు పెరిగింది అంటున్నావు. నేను అడుగుతా ఉత్తమ్ను, 2007లో ఇదే ప్రాణహిత చేవెళ్ళ 17,800 కోట్ల కడతామని ఇచ్చింది జీవో.